నారాయణ పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. రైతులకు ఫ్లాట్లు కేటాయించలేదన్న ఆరోపణలు అసత్యమని, భూములు ఇచ్చిన ప్రతి రైతుకి ఫ్లాట్లు అందజేశామని స్పష్టం చేశారు. అమరావతిపై వైఎస్ జగన్ అనవసరపు విమర్శలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. టెండర్ల ప్రకారం రాజధాని నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని, 2028 ఆగస్టు నాటికి తొలి దశ పనులు పూర్తవుతాయని చెప్పారు. అలాగే కొండవీటి వాగు, పాలవాగు పనులను పరిశీలించి మంత్రి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సిటీలో ఏదైతే వర్క్స్ ఉన్నాయో ఆ వర్క్స్ అన్ని కూడా ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ కావచ్చు, రిజర్వాయర్స్ కావచ్చు, అధికార భవనాలు కావచ్చు, లేదా నివాసయోగ్యమైన అధికారుల యొక్క హౌసెస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు యాక్చువల్గా కొండవీటి వాగు, పాలవాగు వీటిని యాక్చువల్గా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. నేను మరియు ఎండి గారు, సిఈలు అందరితో. ఎందుకంటే ఇప్పుడు వర్క్స్ జరుగుతున్నాయి. ఈరోజు తీసుకుంటే పాలవాగు కింద మొత్తం 30 బ్రిడ్జెస్ వస్తున్నాయి. పాలవాగు మీద 30 బ్రిడ్జెస్ వస్తున్నాయి. ట్రంక్ రోడ్లు అయితే 21 బ్రిడ్జెస్ వస్తున్నాయి. లేఅవుట్స్కి సంబంధించి వాటి మీద అయితే 9 బ్రిడ్జెస్ వస్తున్నాయి. అదేవిధంగా కొండవీటి వాగు తీసుకుంటే కొండవీటి వాగులో